హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ తెలుసుకుందాం. మన చందు డల్లు కూర్చుంటాడు. డల్లు కూర్చోగానే వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏమైందిరా, మనసు బాగాలేదా, ఎందుకు అలా కూర్చున్నావు, నువ్వు ఇలా కూర్చుంటే నాకు నచ్చదు అంటే ఏమైంది చెప్పు అని అంటే, అమ్మ నా ఉద్యోగం పోయిందమ్మా అని నన్ను సస్పెండ్ చేశారు. నెల రోజుల్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తేనే నా ఉద్యోగం ఉంటుందంట, లేకపోతే నన్ను పర్మనెంట్ జాబ్ నుంచి తీసేస్తారు. సస్పెండ్ చేయాలనుకుంటున్నారా, నువ్వేం చేసావని అంటే, లూయి చేసింది కదా, పేపర్ లీక్ అనే చేసింది, అందుకోసమని నన్ను సస్పెండ్ చేయాలనుకుంటున్నారు. ఆ పిల్ల వాళ్ళ ఫ్రెండ్ ఏమో చాలా పగుపడి ఉన్న అమ్మాయి, అందుకోసమని తనను వదిలేశారు. ఈ లోకి ఏమో ఏం లేదు కదా, అందుకే నన్ను సస్పెండ్ చేయాలనుకుంటున్నారు. తను చెడిపోయిందే కాక నీకు గిట చెడ్డ పేరు తెచ్చుందన్నమాట. లోకి కాల్ చేసేది వాళ్ళమ్మ కాల్ చేసి చెప్పమ్మా అని అంటే, నీ వల్ల మీ అన్న ఉద్యోగం పోయిందంటే నేనేం చేశానంటే, నువ్వు పేపర్ లీక్ చేసావు కదా, మంచిగా బుద్ధిగా ఎగ్జామ్స్ రాసుకొని అయిపోతుండే కదా, ఈ పేపర్ లీక్ ఏంటి అంటే, నేను చేయలేదమ్మా, జూనియర్లో మా ఫ్రెండ్ అలా లీక్ చేస్తే నేను తోడెళ్ళానంటే నేనేం చేయలేను అంటే, ఇప్పుడు నీ వల్ల మీ అన్నయ్య ఉద్యోగం వెళ్ళింది కదా అంటే, బోడి ఉద్యోగం అది కాక ఇంకా చాలా వస్తాయిలే, మినిస్టర్ వాళ్ళ మేనకోడలు నా ఫ్రెండే, ఆమెకు చెప్పి అన్నయ్యకి ఏదో ఒకలాగా నీ ఉద్యోగం ఇప్పిస్తానులే అని చెప్తాను. అంత పెద్దదాన్ని అయిపోయావా నువ్వు అంటే, నీ పైసల మీద నేనేం బతకట్లేదు కదా, పార్ట్ టైం జాబ్ చేస్తూ నేను హాస్టల్లో ఉండి బతుకుతున్నాను కదా అని అంటారు. అయితే వాళ్ళు అన్న అంటాడు, నువ్వు ఆ పీజీ ఎక్కడుంది చెప్పే, నువ్వేం ఉద్యోగం చేస్తున్నావో, ఎంత సంపాదిస్తున్నావో నేను వచ్చి చెక్ చేస్తానంటే, నేను చెప్పాను ఎగ్జామ్స్ అయ్యే వరకు నేను చెప్పాను, అంతవరకు నేను పుట్టింటికి వస్తాను ఎగ్జామ్స్ అయినా. పుట్టింటికి తీసుకెళ్లడం ఏంటి, నువ్వేమన్నా అత్తారింట్లో ఉన్నావా ఏంటి అంటే, మొన్న మధు చెప్పింది కదా పీజీ అనేది అత్తారిల్లు అని అనుకుంటామని, నాకేదో డౌట్గా ఉందమ్మా, నేను ఒకసారి తన పీజీ ఎక్కడుందో అది ఎక్కడుందో కనుక్కుంటానంటే, ఖచ్చితంగా కనుక్కోరా అది ఎక్కడుందో అని వాళ్ళ అమ్మ చెప్తుంది. వాళ్ళ మమ్మీ, మ్యాడీ నువ్వు రెడీనా అని అంటుంది. రెడీ మమ్మీ అని అంటే, డ్రెస్ వేసుకుంటే రెడీ కాదు, ముఖంలో పెళ్లి కళ కనిపించాలి, కొంచెం స్మైల్ చేయమ్మా అని అంట. అవును కదా అక్క అంటే, అవును మ్యాడీ ఫేస్లో పెళ్లి కళ కనిపించట్లేదు, మ్యాడీకి ఎలాగో శ్రేయ ఇష్టం లేదు కదా అందుకని అంటే, పెద్దక్క నువ్వు అవన్నీ ఎందుకు అంటున్నావు అని అంటాను. ఎంగేజ్మెంట్లో ఎలా ఉండాలో అది ఆలోచించాలి అంతే. ఈ చైను పార్వతి అక్కది, తనే ఉండింటే నీ మెడలో వేసేది, అంత అదృష్టం లేకుండా చేసింది ఆ చిన్ని వాళ్ళమ్మ అలా చేయకపోయింటే తన కొడుకు పెళ్లి కొడుకులా మారుతున్నాడని వాళ్ళమ్మ ఎంత సంతోషపడేది. మేమంతా చూసి ఎంత సంతోషించేవాళ్ళము, మీ డాడీ చూసి ఎంత సంతోషించేవాళ్ళు, మనకు ఆ అదృష్టము ఆ సంతోషము లేకుండా చేసింది ఆ చిన్ని వాళ్ళ అమ్మ అని చెప్తారు. తర్వాత ఓకేనా, జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి బాధపడుతుంటే ఎంగేజ్మెంట్ సంతోషం మనకు లేకుండా పోతుంది, మర్చిపోవు నాన్న, మర్చిపో, చిన్ని వాళ్ళ అమ్మ మీ అమ్మని చంపిందని మర్చిపో. నువ్వు ఈ విషయం మాట్లాడకపోయినా వాడు మర్చిపోయేవాడే, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నేను మాత్రం మర్చిపోను, ఆ చిన్ని వాళ్ళ అమ్మ మా అమ్మని చంపినందుకు మర్చిపోలే, కనీసం ఈ ఎంగేజ్మెంట్ అయ్యే వరకన్నా మర్చిపోనానా అని అంటది. కాసేపు మర్చిపోయి ఆ అమ్మ వేయాల్సిన చైను ఈ అమ్మ వేస్తుందని సంతోషంగా ఉండున్నాను. మ్యాడీ మెల్లో చైన్ వేసి సంతోషపడుతుంది అనమాట. పడంగానే ఒసే చిన్ని నువ్వురా, నీ గుండె బ్లాస్ట్ అయిపోతుంది అని మ్యాడీ ఫోటో ముందర నిలబడి, ఏంటమ్మా నా జీవితం ఎలా అయిపోయింది, నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, మమ్మీ డాడీకి ఎంత చెప్పినా వాళ్ళు బలవంతంగా నాకు చేస్తున్నారు, పైనుంచి నువ్వు అన్నీ చూస్తున్నారని అంటారు. ఇదంతా చూసి ఎలా భరిస్తున్నావు అమ్మా, నువ్వు పైనుంచి ఎలా భరిస్తున్నావు, పొత్తులలో ఉన్నప్పుడు నువ్వు నాకు దూరం అయ్యావంట, నాకు ఎలాంటి లోటు లేకుండా నన్ను పెంచి పెద్ద చేశారు మమ్మీ అయితే అసలు పిల్లలే వద్దనుకుంది, నన్ను ఒక కన్న కొడుకులాగా చాలా మంచిగా పెంచింది, డాడీకి కూడా నేనంటే చాలా ప్రేమ, నేను ఏది అడగకుండానే అన్ని ఇచ్చాడు, చిన్ని వాళ్ళ అమ్మ నేను చంపిందని తెగ మిందుకొని నేను చిన్నిని పెళ్లి చేసుకుంటానంటే సరే అని చెప్పాడు. నన్ను సంతోషాన్ని పెట్టడం కోసం డాడీ గిట వెతికాడు, ఎంత వెతికినా చిన్ని దొరకకపోవడంతో డాడీ అప్పుడు నేను బాధపడి డిప్రెషన్లో ఎక్కడే వెళ్ళిపోతానో ఏమో అని అప్పుడు నిన్నెవరు చంపారో వాళ్ళ గురించి చెప్పాడు. ఆ నిజం తెలవడంతో నాకు చిన్ని మీద ఉన్న ప్రేమ పోయింది, అసహ్యం కోపం పెరిగింది, అది తట్టుకోలేకపోవడం వల్ల జీవితంలో తన ముఖం చూడొద్దని అనుకున్నాను. కానీ అంతలోనే నాకు శ్రేయకు నిశ్చితార్థం పెళ్ళి ఫిక్స్ చేశాను. ఎప్పుడు లేని డాడీ నాతో కఠినంగా మాట్లాడు, ఒట్టేసి నా నోరు కట్టేసింది మమ్మీ గిట, అందుకే తల వంచక తప్పలేదు. నా బాధ నువ్వు అర్థం చేసుకుంటావని చెప్తున్నాను, నా బాధ నువ్వు మధు తప్ప ఎవరు అర్థం చేసుకోరు, ఈ బాధని భరించే శక్తిని నువ్వు మధు మాత్రమే ఇవ్వాలి. మధు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ దేవ వాళ్ళ ఇంటికి వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది ఏదో ఫంక్షన్ అవుతున్నట్లుందే అని అంటది అనమాట. అంటే నేను కరెక్టే చేస్తున్నానా స్వప్న, నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నానా, హాఫ్ టికెట్ వద్దన్న కిట నేను దేవ అంకుని అడుగుదామని, మా అమ్మ నిర్దోషి అని నిరూపిద్దామని అడుగుదాం అనుకుంటున్నాను అని నేను కరెక్టే చేస్తున్నా అంటే, నువ్వు అన్నీ కరెక్టే చేస్తున్నావు కానీ హాఫ్ టికెట్ భయపడుతున్నట్లున్నాడు అంటే నాన్న ఏమన్నా అంటాడని భయపడుతున్నట్లుంది. ఇక్కడ ఏం ఫంక్షన్ జరిగినా పర్లేదు నేను అడుగుతా,
శ్రేయలోకి షాక్ అవుతారనమాట మధు వస్తుంటే. మన ఫ్రెండ్స్ని పిలిచాం కానీ మధుని పిలవలేం కదా, మధు ఎలా వస్తుంది, ఎవరు చెప్పారు తనకి, ఆల్రెడీ మ్యాడీ చెప్పకుండా ఫోన్ని పలగొట్టించాం, ఎలా తెలిసింది, వెళ్ళి ఆపుదాం పదా అని. ఆంటీ ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్లుంది. అవును నీకు చెప్పాను కదా ఏదో ఒక సర్ప్రైజ్ ఉంది అని. మ్యాడీది ఇంకా శ్రేయది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనగానే మన మధు షాక్ అవుతుంది. ఆ మధుని ఒక ఆట ఆడుకోవడానికే ఆంటీ పిలిపించినట్లుంది. అత్తయ్య దాన్ని పిలిపించింది. మీ అత్తయ్య ఏం చేసినా ఒక పర్పస్ ఉంటుంది. ఏంటి అంత షాక్ అయ్యావు? మ్యాడీ శ్రేయది ఇంత తొందరగా ఎంగేజ్మెంట్ ఉంటుందని ఊహించలేదు కదా. ఎవ్వరు ఊహించని చెయ్యందే నాగవల్లి స్పెషల్. అమ్మ సప్న, లోపల మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వెళ్ళి మాట్లాడు, నేను కొంచెం మధుతో మాట్లాడాలి అని. ఎలా ఉంది చిన్ని నేను ఇచ్చిన స్ట్రోక్? నువ్వు చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే అంతగా ప్రేమించిన మ్యాడీ ఎంగేజ్మెంట్ దగ్గరుండి చేయిస్తున్నావు. అంతకన్నా అదృష్టం ఉండదు. మ్యాగీకి ఉన్న కోపాన్ని పోగొట్టి వాడిని మంచి చేసుకుంటానని చెప్పి నాకు ఛాలెంజ్ చేసిన నువ్వు ఇప్పుడు దగ్గరుండి ఎంగేజ్మెంట్ చేస్తున్నావు. అదృష్టమే కదా. వాడు ఫారెన్ వెళ్తుంటే వాడిని ఆపేసి నీ ప్రేమ ఎక్కడ దూరం అవుతుందని వాడిని ఆపి ఇక్కడ పంపించావు. ఎంగేజ్మెంట్ జరిపిస్తే సరిపోదు, పెళ్లి గిట దగ్గరుండి జరిపియాలి, అన్నీ దగ్గరుండి జరిపియాలి. నిన్ను ప్రేమించిన మ్యాడీ, నువ్వు ప్రేమించిన మ్యాడీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే నువ్వు కంటి నిండా ఏడుస్తావు. అది అదృష్టమే కదా. నీ అదృష్టాన్ని తలుచుకుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా. నేను కళ్ళారా చూస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. అది నా అదృష్టం కదా. వెళ్ళు, మ్యాడీ రూమ్లో రెడీ అవుతున్నాడు, వెళ్ళు. వాడు పెళ్లి కొడుకు కన్నా ఎక్కువ రెడీ అవుతున్నారు, వెళ్ళి వాడిని చూసుకో వెళ్ళు అని. ఏంటి మధు అలా ఉన్నావు? నేను అలిగా. ఎందుకు? నువ్వు నాకు తెలియకుండా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావు కదా అంటే. నాకే తెలియదు మధు, సడన్గా చేశారు. అయితే నైటే నాకు చెప్పారు. నైటే మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని అంటే నేను ఫోన్ చేసి చెప్దామని అనుకున్నాను. కానీ లోహిత వాళ్ళు ఆ రాక్షసి గురించి చెప్పి నన్ను మైండ్ డిస్టర్బ్ చేశారు. అంటే ఏ రాక్షసి గురించి అంటే చిన్ని గురించి అని. ఆ చిన్ని గురించి అలా మాట్లాడేసరికి ఫోన్ విసిరి కొట్టాను, ఫోన్ పలిగిపోయింది. చిన్ని ప్రస్తావన వస్తుంటే ఇలా రియాక్ట్ అవుతున్నాడు అన్నమాట మ్యామ్. నా ఫోన్ అలా అయింది కాబట్టి నేను నీకు చెప్పలేకపోయాను. నా లైఫ్లో ప్రతిదీ ఏది అయినా నేను ఫస్ట్ నీకే చెప్పేవాడిని. నీతో తప్ప ఎవరితోటన్నా బాధ పంచుకున్నానా? చిన్ని బాధ నీతోటే పంచుకున్నాను, అలాగే అమెరికాకు వెళ్ళే బాధ నీతోటే పంచుకున్నాను. ఈ ఎంగేజ్మెంట్ బాధ ఎవరితోటి పంచుకుంటాను? నీతోటే కదా. నాకు తెలుసు మ్యాడీ, నువ్వేంటో నాకు తెలుసు అని సీరియల్ అయిపోతుంది.